తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సంక్రాంతి పండుగ కానుకగా డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగింది ఈ రోజు నుంచి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు వచ్చేసి 1 ఎకరం 2, 3, 4, 5, 6 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి మొదలుకొని జనవరి 30వ తారీఖు వరకు, ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటిగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారు, విడుదల చేస్తున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారో కూడా మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈసారి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే రైతు భరోసా డబ్బులు విడుదల అయినప్పటికీ చాలామందికి ఆ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లను అయితే క్రెడిట్ కావు. సో అలా క్రెడిట్ కాకుండా మీ ఖాతాలలో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జమ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల నుంచి ఇటు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి PM కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల వరకు డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే దీంట్లో ఉన్నటువంటి కీలకమైన సమాచారాన్ని మీకైతే అర్థమవుతుంది, తెలుసుకుంటారు సమాచారాన్ని. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు, రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో మన సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే తీపి కబుర్లు అయితే శుభవార్తలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అందరూ అనుకున్నట్టు విధంగానే యాసంగి రైతు భరోసా డబ్బులు సంక్రాంతి పండుగ ముందే మన తెలంగాణలో అయితే డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది రైతులు ఈ రైతు భరోసా డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతన్నలో అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ జనవరి నెల 20వ తారీఖు 21వ తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పూర్తి స్థాయిలోనే అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలన్నా అటు మన కేంద్ర ప్రభుత్వం ఈసారి PM కిసాన్ 22 విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది. ఇక దీనికోసం కూడా నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు PM కిసాన్ 22 విడత కింద మొత్తం 8,000 రూపాయల డబ్బులు మీ ఖాతాలలో జమ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా KYC అప్డేట్స్, అదేవిధంగా NPCI లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే 2 పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.